రావణాసురుడు ఈశ్వర దర్శనం కోసం వెళ్ళినప్పుడు అడ్డం వచ్చినటువంటి నంది ఈశ్వరుణ్ణి రావణాసురుడు అవహేళన చేస్తాడు. నీ అనుమతి నాకేంటయ్యా అంటాడు. అని అతన్ని అవహేళన చేసినప్పుడు నంది ఈశ్వరుడు రావణాసురుణ్ణి శపిస్తాడు. ఇది గాథ ఉంది మనకి. నన్ను చూసి నీవు పరిహసించావు కాబట్టి నీకు వానరులతోటి భంగపాటు కలుగుతుంది అంట. అదే మనకి ఆ రాయబారంలో రావణాసురుడి యొక్క ఆ లంకని హనుమంతుల వారు తగలబెట్టడం, వారి చేతిలో పరాభవం రావణాసురుడు పొందడం జరుగుతుంది. ఏ ఆలయానికి వెళ్ళినా ఆ ఆలయంలో ఒక క్షేత్రపాలకుడు, ఆ ఆలయానికి ఉండేటువంటి వాహనం, ఇవి చాలా ముఖ్యం. అందుకనే విష్ణుఆలయంలోకి వెళితే స్వామివారి ఎదురుగుండా మనకి గరుత్మంతుడు ఉంటారు, నంది ఈశ్వరుడు ఎదురుగుండా ఉంటారు. సూక్ష్మంగా గమనిస్తే వీటిలో అంతర్లీన మంత్ర రహస్యాలు కొన్ని ఉన్నాయి.